ఊళ్ళో చందా పడితే ఇదే కూల్చేస్తున్నా ఇక్కడికి. ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇప్పుడు నా ఇంటికి తీసుకోమో నా సమాన్ లేదు, నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అదే కూల్చేస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం భావించవచ్చు. గుండె ఆగిపోయి వచ్చినా మందు వాయి చచ్చిపోయినా ప్రభుత్వం భరించాలి. బాబాయ్ ఏడవకు. లోపలి కూడా పడేట నా బాధ క్యాన్సర్ చిన్న పిల్లగాడు జీవితంలో ఒక తేడా లేదు. ఏలంటే ఆదివాసీలు ఎక్కడి నుంచో ఊరికొకళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూతాడల భూమి. ఆ భూమి మీద పేద ప్రజలు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటి గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు పిల్లల్లో పని చేసుకొని మగవాళ్ళు సుధారపరికి వచ్చి ఇక్కడ కాలం గడుపుతున్నారు. కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్లను దిగడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. రేపు లేబర్తో వాళ్ళకి పనులు ఉంటాయి. దయచేసి వాళ్ళని లేబర్ సహకరించాలని చెప్పి ఈ మంత్రులు కోరుతున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులు